ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. ఏప్రిల్ 6 శ్రీరామనవమి ఆదివారం రోజున రాత్రి 8:11 లోపు తులారాశి వారికి ఒక పెద్ద సమస్య. జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 ఏప్రిల్ 6న వీరికైతే కనుక తులారాశి వారికి ఏప్రిల్ 6న ఏం జరగబోతుందో, ఈ రాశి వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో, అలాగే వీరి జీవితానికి సంబంధించిన ప్రధానమైన అంశాలు ఏమిటో, ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం శ్రీరామనవమి పండుగ నాడు ఈ యొక్క తులారాశి వారికి దినఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, రాత్రి 8:11 లోపు ఒక పెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది. అలాగే ఈ రాశి వారి యొక్క జాతకానికి సంబంధించి అనుకూల ప్రతికూల ఫలితాలను, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఏ విధమైన దేవతారాధన చేసుకోవాలో పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ యొక్క రాశి వారు అందంపై అధికంగా ఆసక్తిని కనపరుస్తారు. అందంగా అలంకరించుకోవడం కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ప్రజాకర్షక స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క తులారాశి వారు ప్రజాభిమానానికి సంబంధించిన విద్య, వృద్ధి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణిస్తారు. ఇక ఆర్థిక క్రమశిక్షణకు కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. అయితే ఈ యొక్క రాశివారు అనువంశకంగా వచ్చినటువంటి వ్యాపారాలను కూడా నూతన మార్పులు చేసుకుని అభివృద్ధి చేయడంలో చాలా ఆసక్తిని కనపరుస్తారు. ఇక వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియచేస్తూ ఉంటారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటూ ఉంటారు. ఇక 2025 ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం ఈ యొక్క రాశి వారికి కుటుంబ సభ్యులతో మీరు ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తితో పరిచయం కూడా ఉండవచ్చు. ఇక మీ యొక్క వ్యక్తితో కనుక పరిచయం ఏర్పడిన వ్యక్తి మీ యొక్క జీవితంలో నూతన మార్పులను తీసుకురాబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక కీలకమైన మలుపు మీ జీవితంలో చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి, మున్ముందు కనిపిస్తున్నాయి. ఈ మార్పుకి గల కారణం ఆ వ్యక్తి అని మీకు చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అయితే మీ పైన ఒక కుట్ర జరిగేటువంటి అవకాశం కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. ఒక పెద్ద సమస్య అయితే మీరు ఎదుర్కోబోతున్నారు. అలాగే ఈ సమయంలో మీరు మీ పైన నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ అభివృద్ధిని, మీ యొక్క మంచితనాన్ని చూసి ఓర్వలేనటువంటి వారు, శత్రువులు ఎప్పుడు కూడా మీ పైన కనుదృష్టిని పెడుతూ ఉంటారు. నరదృష్టి మీకు ఒక సమస్య తీరేలోపు ఒక సమస్యని కలిగిస్తుంది. దీనికి కారణం మీకు నరదృష్టి చాలా ఎక్కువగా ఉండడం కారణం చేత మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు, సతమతం అవుతూ ఉంటారు. అయితే రాత్రి 8:11 లోపు చూసుకున్నట్లయితే ఒక నిందను మీరు మోయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు చేయని తప్పుకు నేరారోపణ మీ పైన పడే అవకాశం ఉంటుంది. మీరు ముఖ్యంగా మీ శత్రువులు ఇటువంటి పని చేశారని మీరు గ్రహించుకోవాల్సి ఉంటుంది. మనసులో బాధపడకుండా దేవుడికి మీకున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని ఆ శివయ్యకు మొరపెట్టుకుంటే కనుక పరిస్థితులను ఆయనే చక్కబెడతాడు. ఇక ఆ శత్రువులకు గుణపాఠాన్ని నేర్పిస్తాడు. వారే మీ వద్దకు వచ్చేలాగా, క్షమాపణ కోరుకునేలాగా పరిస్థితులను తారుమారు చేస్తాడు. మీరు చేసి తెలియని ఒక నిందను మీరు నేరారోపణగా ఎదుర్కొంటారు. ఈ పరిస్థితి అయితే మీకు చాలా బాధాకరంగా ఉంటుంది. ఒత్తిడికి గురవుతారు. అయినప్పటికీ మీకు పరిస్థితి కొంత సహనాన్ని, ఓర్పుని ఉపయోగించడం ద్వారా మీకు పరిస్థితి తారుమారవుతుంది. మీ శత్రువులు సిగ్గుపడేటటువంటి రోజు మీ ముందుకు రాబోతుంది. మీరు ఎక్కడైతే తలదించుకున్నారో అక్కడే తలెత్తుకొని అందరికీ సమాధానం చెప్పే రోజు మీకు భగవంతుడు అనుగ్రహిస్తాడు. శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా వ్యాపార పరంగాను, ఉద్యోగ పరంగాను, రాజకీయ పరంగాను, జీవిత సమస్యల పరంగాను మీరైతే కనుక ప్రతికూలతలన్నిటినీ తప్పించుకొని అనుకూలంగా మార్చుకుంటారు. మీకు పరిస్థితులు చక్కబడతాయి. అంతా శుభమే కలుగుతుంది. ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.